ప్రతిష్టాత్మకమైన జమిలీ ఎన్నికల బిల్లును పార్లమెంట్లో ఈ వారమే ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. న్యాయశాఖ మంత్రి అర్జున్ మేఘ్వాల్ ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర వర్గాల ద్వారా తెలిసిందే. లోక్సభకు, దేశంలో అన్ని రాష్ట్రాల శాసనసభలకు కలిపి ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు ఉద్దేశించిన 2 బిల్లులకు గత గురువారం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇవాళే జమిలీ ఎన్నికల బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెడతారు అనే ప్రచారం కూడా జరిగింది. కానీ ఇవాళ ప్రవేశపెట్టనున్న బిల్లుల జాబితాలో జమిలీ ఎన్నికల బిల్లు లేకపోవడంతో ఈ విషయంలో కేంద్రం వెనక్కి తగ్గింది అనే ప్రచారం జరిగింది. ఈ ప్రచారాన్ని బీజేపీ వర్గాలు కొట్టిపారేశాయి. జమిలీ ఎన్నికల విషయంలో వెనక్కి తగ్గేది లేదు అని స్పష్టం చేశాయి. ఈ వారంలోనే బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉంది అంటున్నారు బీజేపీ వర్గాలు. జమిలీ ఎన్నికలకు సంబంధించి 2 బిల్లులను పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని కేంద్రం భావిస్తోంది. ఇందులో మొదటిది లోక్సభకు, రాష్ట్రాల శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు ఉద్దేశించిన రాజ్యాంగ సవరణ బిల్లు కాగా, రెండవది శాసనసభలున్న కేంద్రపాలిత ప్రాంతాలకు ఎన్నికలను ఒకేసారి నిర్వహించేందుకు ఉద్దేశించిన సాధారణ బిల్లు. ఉభయ సభల్లో ఈ బిల్లులను ప్రవేశపెట్టి వెంటనే జాయింట్ పార్లమెంటరీ కమిటీ జేపీసీ పరిశీలనకు పంపనున్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. ఈసారి కేవలం లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలపైనే కేంద్రం దృష్టి సారించింది. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల విషయంలో మాత్రం కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకోలేదు. స్థానిక ఎన్నికలను తర్వాత దశలో పరిశీలించనున్నట్లు బీజేపీ వర్గాల ద్వారా తెలుస్తోంది. జమిలీ ఎన్నికల కోసం మొత్తం 6 బిల్లులు పెట్టాల్సి ఉండగా ప్రస్తుతం 2కే పరిమితమవుతున్నాయి. ఇక తొలి బిల్లులో రాజ్యాంగంలోని ఆర్టికల్ 83 పార్లమెంటు కాలపరిమితి, ఆర్టికల్ 172 అసెంబ్లీ కాలపరిమితులను సవరిస్తారు. ఇందుకు ఉభయ సభల్లో 3/2 మంది సభ్యులు మద్దతు అవసరం ఉంటుంది. ఇక లోక్సభలో 3/2 అంటే 361 మంది సభ్యుల మద్దతు కావాలి. కానీ ఎన్డీఏ కూటమి బలం 293 మాత్రమే. వైసీపీ, బీజేడీ, అన్నాడీఎంకే మద్దతు ఇచ్చినా చేరుకోవడం అసాధ్యం. రాజ్యసభలోనూ 154 మంది ఎంపీల మద్దతు కావాలి. ఎన్డీఏ బలం నామినేటెడ్ సభ్యులను కలుపుకొని 119 మాత్రమే. అంటే ఉభయ సభల్లో బిల్లు నెగ్గడం అంత తేలికేమీ కాదు. అయితే జమిలీ బిల్లులపై వేలైనన్ని పార్టీల మద్దతు కూడగట్టేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. అలాగే జమిలీ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి అనే విషయంలోనూ స్పష్టత లేదు. కానీ ఎప్పుడు ఎన్నికలు జరిగినా దేశమంతా ఒకేసారి నిర్వహించాలి అని కేంద్రం ప్రయత్నిస్తోంది.